ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఈ కథను వినలేమన్నమాట. అమావాస్య రోజు కంటే ముందే ఎప్పుడైనా కూడా ఈ కథను విన్నారంటే ఎంతో మంచి శుభ ఫలితం జరుగుతుంది. ఎన్ని జన్మల పుణ్యం వస్తేనో మనం ఈ కథను వినలేము. ఈరోజు మనం ఈ కథను చెప్పుకుందాం. శివుని గురించి, శివదేవుని కథ మనం ఇప్పుడు ప్రారంభం చేసుకున్నాము. తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో ఈదవాడకు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచూ ఉండేవాడు. అతడు రాజేశ్వరి అనేది ఆమెను పెండ్లాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగినది. పుత్రుని పేరు సదాశివుడు అని, పుత్రిక పేరు దాక్షాయిని అని పేరు పెట్టినారు. బీదవాడగుట చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యా బిడ్డలను పోషించుచూ ఉండేవాడు. ఈలాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పాను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను అని చెప్పాడనమాట. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా దారి మధ్యలో ఒక ముదసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నువ్వు అని అడుగగా శివయ్య ఈ విధముగా చెప్పుచున్నాడనమాట. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే మా గ్రామము. చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనెను: ఓ ఈ వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములనిచ్చు వ్రత ఒకటి చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపు అని చెప్పగా, అంత శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపమని స్వామిని వేడుకొనెను. అంత ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. శివయ్య అనే అతనికి బ్రాహ్మణునికి ఆ బ్రాహ్మణుడు కథను చెప్పుతున్నాడనమాట. వంగదేశమును పాలించుచున్న శూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్యయగు మైత్రేయి అని తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు శూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును సీమంతినికి తెలియజేసి వెడలిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రత కథను చదువుతూ దినదినము ప్రవర్ధమానమున అగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహము చేయవలనని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశము పరిపాలకుడగు శూరసేన మహారాజు పట్టమునకు చేరిరి. ఆ రాజునకు సీమంతిని అనడి కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆ స్థానమునకు వెళ్ళిరి. అంత రాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగెను. మహారాజు, మాది వంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నము అగు సీమంతినీదేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకి వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తమును నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒకరోజు చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున
దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడును తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకొని పోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినారు అని అడుగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు తీసుకువచ్చితిమి అని నాగకన్యలు పలికిరి. అంత ఆ తక్షుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతమంతయు తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలననే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికే విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పెను. ఈ సంభాషణ అంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షుడు చంద్రాంగదుని వీపు చమిరి ధైర్యము కలుగజేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండునని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారింపకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యెను. అంతలో ఆమె మేల్కొని స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సున ధైర్యము చేసుకొని యథాప్రకారముగా సోమవార వ్రతమును చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాంగదుడును తన దేశమును తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవునిగా ఉన్నాడనియు మహిమగల మణులతో తిరిగి వచ్చెననియు ఆ శుభవార్తను శూరసేన మహారాజుకు కబురందించి శుభముహూర్తమున సీమంతినీదేవికి చంద్రాంగదునకు వైభవోపేతముగా పట్టాభిషేకము చేసెను. సీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనను చేయుచుండిరి. సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమల వలననే ఐదవతనమును కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండురని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా, అంత శివయ్య అమితానందము పొంది, మహాపురుష, ఆ వ్రతమెట్లు జరుపవలెనో చెప్పవలసి ఉన్నదిగా అని కోరుచున్నాను. అందులక ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పెను. సోమవారము రోజున ఉదయముననే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీఠము మీద శివదేవుని పటముంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకము చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని బెల్లము కాని కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రత కథ చదివి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలాగున 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనస్సులోని కోరికలు ఫలించునని చెప్పి మొదసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యెను. కడు నిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణునిగానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూచి నాకీ ఉపదేశము చెప్పెనని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియజేసెను. భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేసినారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వం అణచవలెననుకొని మళ్ళీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనమునకు ఒక బ్రాహ్మణునకు
గ్రామమునకు వెళ్ళి యాచించుచుండగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము. ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరచిపోయినందుననే మాకీ స్థితి కలిగినది. కాబట్టి నేను మరచిపోయిన ఈ సోమవార వ్రతమునకు చాలా అపచారము చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా విననని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయ్యకు శివయ్య, ఓసి వెర్రిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు. నేను బీదవాడనైతిని, నీవు అంధురాలవైతివి కనుక చేసిన తప్పులు మన్నించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగున చెప్పి స్నానమాడి సోమవార వ్రతం గురించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించిన వెంటనే కన్నులు కనిపించినవి. పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములు తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము, శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వ సుఖములు, పరమందు మోక్షము పొందుదురు. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు శౌనకాది మునులు బోధించెను. శివదేవుని కథ సమాప్తము. అట్లే ఈ విధముగా ఏ మనుషుడైతే సోమవార వ్రతమును, ఏ మానవుడైనా చిన్నవారు గాని పెద్దవారు గాని మన మనస్సులో ఉన్న కోరికను తలుచుకొని సోమవారం రోజున ఏ మనుజుడైనా ఈ వ్రతమును, శివదేవుని వ్రతమును ప్రారంభించి 3 సోమవారములు ఆటంకం లేకుండా ఎవరైతే చేస్తారో వారికి ఇహలోకమున పరలోకమున సర్వ సౌఖ్యములు, సౌభాగ్యము, దీర్ఘాయువు, సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయి. మన మనస్సులో ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలను నెరవేర్చే దీక్ష ఈ సోమవార వ్రతం. కార్తీక మాసము లాస్ట్ సోమవారం అంటే చివరి సోమవారమైన 4వ వారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేయాలనుకొని తలపెడతారో వాళ్ళకి ఎటువంటి ఆటంకములు రావని ఈ కథ చెప్పుతున్నదనమాట. ఈ శివదేవుని కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అనేక విధముల శుభాలు కలుగుతాయి, సౌఖ్యములు కలుగుతాయి, సిరి సంపదలు, సుఖశాంతి, మనశ్శాంతి అన్నీ పొందుతాయన్నమాట. భక్తి శ్రద్ధలతో ఈ కథను ఎవరైతే వింటారో వారికి అంతా ఇంత అనే పుణ్యం లేక సకలైశ్వర్యములు, భోగభాగ్యములు కలుగుట తథ్యం అని పురాణాలు ఘోషించుచున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ కథను చెప్పుకున్నాం కదా, ఆ కథను ఎవరైతే విని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి మంచి జరుగుతుందని భావం. తెలిసి తెలియక ఏవైనా తప్పులు చెప్పి ఉంటే నన్ను క్షమించండి.